ఎలా ఉంది పరిగి? పరిగి అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. పరిగిని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో నేను పనిచేస్తున్నాను. అంటే పరిగి అనేది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కదా? పూర్వ రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా. అంటే పూర్వపు రంగారెడ్డి జిల్లాగానే మనం కొద్దిసేపు మాట్లాడుకుంటే, రంగారెడ్డి జిల్లా అంటే కరువు ప్రాంతం అనమాట. మీకు రాయలసీమ తెలుసు కదా? అవునవును. రాయలసీమలో ఎలాంటి కరువు ఛాయలు ఉంటాయో రంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి కరువు ఛాయలే ఉంటారు. అంటే కృష్ణా జలాల మీద మాత్రమే ఆధారపడి ఉన్న జిల్లా ఇది. అలాంటి కృష్ణా జలాలు రంగారెడ్డి జిల్లా కంటే ఇప్పుడున్న వికారాబాద్ జిల్లాకు అంతంత దూరంలో ఉండిపోతున్నాయి. ఎలా మళ్ళా అంత పరిగిని అంత సుందరంగా చూడాలని ఉంది అని మీరు చెప్పగలుగుతున్నారు? సహజ సిద్ధంగా పరిగి నియోజకవర్గ భూములు చాలా మంచి భూములు, సారవంతమైన భూములు. పరిగిలో మొత్తం రంగారెడ్డి జిల్లా, పూర్వ రంగారెడ్డి జిల్లాలోనే పెద్ద ఎత్తున చెరువులు ఉన్నాయి పరిగి నియోజకవర్గంలోనే. ఇంకోటి గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొన్ని మండలాల్లో లేదు మా దగ్గర. గండేడు, కుల్కచర్ల ఈ 2 మండలాల్లో వర్షపాతం తక్కువ, గ్రౌండ్ వాటర్ తక్కువ, వర్షాధార పంటలే కదా. మిగతా 3 మండలాల్లో దోమ, పరిగి, పూడూరు ఈ 3 మండలాల్లో బాగా వర్షాలు పడతాయి. ఎందుకంటే చుట్టుముట్టు అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంది, మాకు అనంతగిరి ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతాల్లో బాగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మనం వ్యవసాయకంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో విధంగా అంటే ఇందిరా జలప్రభ అని ఒక కార్యక్రమం, దాంట్లో SC ST రైతులకి ఉచితంగా బోర్లు వేయడం, వాళ్ళకు మోటార్లు ఇప్పియడం, వాళ్ళకు అన్ని విధాలుగా అంటే అసైన్మెంట్ భూములు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పేద రైతాంగాన్ని కూడా పైకి తీసుకురావడానికి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ రైతులు బ్యాంకుల నుంచి కానీ ఇంకా ఇతరత్ర కానీ అప్పులు తీసుకొని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పేరిట మా రంగారెడ్డి జిల్లా చెవెల నుంచే పాదయాత్ర ప్రారంభించి ఆ పాదయాత్రలో పేద రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, రాగానే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెడతామన్న మాట చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం అధికారంలోకి రాగానే జనత్ హుసేన్ గారు ఫైల్ తీసుకొని రావడం, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పైన సంతకం పెట్టడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ సంతకం అన్నది చాలామంది రైతాంగానికి అసలు జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే రైతులు బకాయి పడ్డ కరెంటు బిల్లులు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితి. పాత బకాయిలు రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు సంతకం చేసిన ఉచిత విద్యుత్ పథకం ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. నేను ఈ మధ్యకాలంలో పరిగిలో AD రాంబాబు అన్నాడు, రోజు ఇంటికి పిలిపించి లెక్కలేపించినాను. అసలు ఎంత మనకు మేలు జరిగింది ఈ ఉచిత విద్యుత్ ఇవ్వడం మూలంగా. ఇప్పటి వరకు ఒకవేళ కరెంటు బిల్లు చెల్లించినుంటే, అసలు రాజశేఖర రెడ్డి గారు మనకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదు, మనం చెల్లించింటే ఒక్కొక్క రైతు యావరేజ్ ఎంత కరెంటు బిల్లు చెల్లించేవాడంటే ఆయన చాలా ఒక గంట సేపు లెక్కలేసినాడు. లెక్కలేసి నాకు రిపోర్ట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినంటే, సార్ ఒక్కొక్క రైతు యావరేజ్గా 1,00,000 రూపాయలు చెల్లించేవాడు సార్ కరెంట్ బిల్ అని చెప్పాడు. అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వం లోపల 72,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా, అది స్వల్పకాలిక రుణాలు కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్, LT లోన్స్ అంటాం మనం, అది మన సబ్మెర్సిబుల్ మోటార్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అన్నిటికి ఇస్తాం. 72,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో 1,00,000 రూపాయల వరకు మాఫీ చేయడం జరిగింది రైతాంగాన్ని. ఆ 1,00,000 మాఫీ చేయడమే కాకుండా 1,00,000 ఇప్పటి వరకు కూడా మనకు మాఫీ ఇండైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిన తొలి సంతకం మూలంగా ఈ రోజు వరకు కూడా మనకు మేలు జరిగింది. ఈ TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, 1,00,000 రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మాట చెప్పారు. అధికారంలోకి రాగానే అది మర్చిపోయినారు. మర్చిపోయి వాయిదాల పద్ధతిని తీసుకొచ్చినారు. ఆ వాయిదాల పద్ధతి ఏంటంటే ప్రతి సంవత్సరం 25% చొప్పున చేస్తామని చెప్పినారు. అదేమైంది, బ్యాంకు వాళ్ళు వడ్డీ యాడ్ చేస్తూ పోవడం మూలంగా అది అసలు రుణమాఫీ కాదు, ఈ TRS ప్రభుత్వం తీసుకొచ్చింది వడ్డీ మాఫీ పథకంగా తయారైపోయింది. మా నియోజకవర్గంలో చాలా బాధాకరం, 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బొంపల్లి లోపల గిరిజన రైతు రాములు నాయక్ వేప చెట్టుకు ఆడ బర్రెకు కట్టేసిన తాడు తీసుకొని ఆ తాడును వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నుంచి అందరం ఎమ్మెల్యేలం కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. సైద్పల్లిలో కూడా ఒక దళిత సోదరుడు అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద ఉమ్మంతాల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి విషం దాగి ఆత్మహత్యలు చేసుకున్నారు. కన్మన్ కల్వా అని చెప్పి కుల్కచర్ల మండలంలో అక్కడ కూడా భార్యాభర్తలు కలిసి ఆత్మహత్యలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నా నియోజకవర్గంలో సుమారు 25 మంది రైతులు పంటలు పండక మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు నెరవేర్చినందు మూలంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు చేసుకుంటున్నదన్న విషయాన్ని మేము గంగా నిశ్చితంగా పరిశీలిస్తే గతం లోపల రాజశేఖర రెడ్డి గారు
చేవెళ్ళగడ్డ నుంచి ప్రజాప్రస్థానం ప్రారంభించి ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని మొత్తం కాలువలో తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడానికే ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. నేను వేలాది మంది కార్యకర్తలను తీసుకెళ్లి వికారాబాద్లో ఒక మీటింగ్ ఉంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర స్లోగన్స్ ఇప్పించడం జరిగింది. నేను స్టేజ్ మీద ఉన్నాను. రామ్మోహన్ ఏమి ఇస్తున్నారు వాళ్ళ స్లోగన్స్ అని అడిగాను. నేను వినబడడం లేదు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ బాగా స్లోగన్స్ వస్తుంటే నేను చెప్పినాను, సార్ ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళు పరిగి నుంచి వచ్చినారు. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రాణహిత చేవెళ్ళ జలాలు చేవెళ్ళ వరకు కాదు పరిగి వరకు కావాలని చెప్పాడు. నేను అడిగిందే తడువుగా ఇమీడియట్లీ తను మైక్ తీసుకొని ఈ ప్రాణహిత చేవెళ్ళ జలాలు ఈ ఫోటో చూస్తున్నాను, ప్రాణహిత చేవెళ్ళ జలాలు పరిగి వరకు పొడిగిస్తున్నామన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ళ జలాలని పరిగి వరకు పొడిగిస్తున్నామన్నమాట. ఆ రోజు నేను ఎమ్మెల్యేని కూడా కాదు, అయినా సరే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలు ఏ విధంగా గౌరవించాలి, ప్రజల మనోభావాలు ఏ విధంగా గౌరవించాలి అన్న సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, రైతాంగం పట్ల ఒక మంచి అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టే ఆ రోజు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్న సైట్ ఫొటోస్ ఇవన్నీ కూడా శంకర్పల్లి దగ్గర చందీప దగ్గర ఇక్కడ వర్క్స్ జరుగుతున్న ఫొటోస్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వర్క్స్ అక్కడ జరుగుతుంటే కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ యొక్క పనులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది శాంక్షన్ ఆర్డర్ కాపీ. దీని పేరే పరిగి కాలువ. ఈ యొక్క కాలువ పేరే పరిగి కాలువ. 1150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఆర్డర్ కాపీతో సహా మీకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సృజల సవంతి అని పేరు పెట్టడం జరిగింది. చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరిట రద్దు చేసేసి తన సొంత పూర్వ జిల్లా మెదక్ జిల్లా ఏతుందో అక్కడ గజ్వేల్కు సిద్దిపేటకు అక్కడ పాములపర్తి తడకపల్లి అని చిన్నవి 0.5 టీఎంసీ 1 టీఎంసీ ప్రాజెక్టులు ఉన్నాయి. 50 టీఎంసీలకు పెంచేసుకున్నాడు. మల్లన్న సాగర్ అని చెప్పి అక్కడ ఒక్కటే దగ్గర ఒక 18 గ్రామాలు ముంపుకు గురి చేస్తూ ప్రాజెక్టు కడుతున్నాడు. అక్కడ ఉన్న 18 గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టు మాకొద్దు, ఇన్ని గ్రామాలు ముంపుకు గురైతే ఎట్లా జనజీవనం, ఏదో 1-2 గ్రామాలు కొండలు గుట్టల దగ్గర ప్రాజెక్టులు కడతారు ఎవరికి ఇబ్బంది జరగకుండా, కానీ ఇదేంది 18 గ్రామాలు మంచి సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం లోపల ఈ ప్రాజెక్టు కట్టడం ఏందని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తుంటే కూడా ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి పట్టించుకోకపోగా అక్కడ పోలీసులను అధికారులను పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున మొన్న గొడవలు కూడా జరిగినాయి. ఈ యొక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చాలా అనుమతులు తీసుకోవడం జరిగింది. వివిధ విభాగాల నుంచి తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎర్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇట్లా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అనుమతులు తీసుకున్న అనుమతులుగా అన్నీ కూడా రీడిజైనింగ్ చేసేటకల్లా ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ లాగా తయారైపోయింది కాళేశ్వరం. ఈయన ఎవరు ఏమనొద్దని చెప్పి దేవుళ్ళ పేర్లు పెట్టేస్తున్నాడు. ఇక్కడ కాళేశ్వరం పెట్టేసాడు, అక్కడ రాజీవ్ సాగర్ అని ఉంటే దాన్ని తీసేసి భక్త రామదాస్ అని పెట్టేసాడు. ఈ విధంగా ప్రజలను కూడా వంచే విధంగా పేర్లు కూడా మార్చేసి నిజంగా చదువురాని వాళ్ళు గ్రామాల లోపల చాలా ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేయడం, అదేవిధంగా వాళ్ళకు తెలియకుండానే ఇది కొత్త ప్రాజెక్ట్ ఏమో అనుకుంటారు. కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్ట్ కడుతున్నాడేమో కేసీఆర్ వచ్చినాక, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కట్టలేదేమో అనుకుంటారు. ఆ విధంగా వాళ్ళకు ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చే విధంగా కేవలం పేర్లు మార్చి, నేను మొన్న పాలేరు పోయి వచ్చాను. పాలేరు రూట్లోనే ఖమ్మంకి వెళ్ళాను. రాహుల్ గాంధీ గారు నన్ను రాష్ట్రం మొత్తాన్ని కూడా మన బూత్లకు సంబంధించిన ఒక మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తూ శక్తి అని ఒక యాప్ తీసుకొచ్చి నన్ను కన్వీనర్గా అపాయింట్ చేశారు. 5 శాసనసభ్యులతో నన్ను కన్వీనర్గా పెట్టారు. సార్ 5గురులో నాతో పాటు సంపత్ కుమార్ గారు, సంపత్ కుమార్ గారేమో ఆలంపూర్ ఎమ్మెల్యే, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, అదే నిజామాబాద్ నుంచి శాసన మండలి సభ్యులు ఆకుల లలిత గారు, మా 5గురితో కలిపి ఒక కమిటీ వేసి బూత్ మేనేజ్మెంట్ కమిటీ అన్నమాట. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా వేస్తున్నారు. పంజాబ్లో ఈ విధంగా బూత్ కమిటీలు పునర్నిర్మాణం చేయడం మూలంగా అధికారంలోకి వచ్చినాం. ఆ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వేసినారు. నేను అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు అక్కడ చూపించినారు కార్యకర్తలు, సార్ ఇది మనం తీసిన కాలువ సార్, దీని పక్కన కొత్త కాలువ తీసినారు సార్, మొన్న వచ్చి హరీష్ రావు వీళ్ళు వచ్చి టెంకాయ కొట్టి పెద్ద పైలాన్ పెట్టినారు సార్ అని పెద్ద పైలాన్ చూపిస్తున్నారు. అంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని పక్కన ఇంకో పిల్ల కాలువ తీసి ఇదేదో వీళ్ళు చేసినట్టుగా ఈ పాలేరు చెరువు వీళ్ళే కట్టినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఈ ప్రభుత్వం పైన విశ్వసనీయత అనేది లేదు. ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఏం చెప్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఏమన్నారంటే
దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్న మాట చెప్పినాడు, పదే పదే చెప్పినాడు. ఈరోజు జనాభాలో దళితులకు సంబంధించిన జనాభా పెద్ద ఎత్తున ఉంది. దళితులంతా కూడా విశ్వాసించినారు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తే దళితులు ముఖ్యమంత్రి అవుతారేమో అనుకున్నారు. కాపలా కుక్కలాగా ఉంటా అన్నమాట అన్నాడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? కాటేసే కుక్కలాగా తారైపోయింది అది. ఎంత ఘోరం అంటే అండి, మొన్న మేము సిరిసిల్ల కరీంనగర్ జిల్లాకు వెళ్ళాం. అక్కడ దళితులపైన జరుగుతున్నటువంటి అమానుషమైన దాడులు, ఇసుక దందాన్ని అడ్డుకుంటే వాళ్ళపైనే కేసులు బుక్ చేసి వాళ్ళనే జైలుకు పంపించడం. ఈ విధంగా ఇసుక లారీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యాక్సిడెంట్లు కూడా చేసేసి పేదలు చంపేస్తున్న సందర్భం లోపల అక్కడ దళితులు పోరాటం చేస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీసు అధికారులు వెళ్తే విచక్షణారహితంగా అసలు మాట్లాడలేని భాష లోపల వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించడం అనేది మేము కల్లారా చూసినాం. మన స్పీకర్ గారు, పార్లమెంట్ స్పీకర్ గారు స్వయంగా వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళను ఓదార్చే కార్యక్రమం చేయడం లేదు. అనుమతి కూడా ఇవ్వలేదు. కనీసం తను వెళ్తానంటే తెలంగాణ ఇచ్చడానికి ముఖ్యమైన భూమిక వహించినటువంటి స్పీకర్ గారు కూడా కనీసం పర్మిషన్ కూడా ఇవన్నీ సందర్భాలు ఈరోజు టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన లోపల ఈరోజు కొనసాగుతున్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎక్కడ 3 ఎకరాల భూమి ఇచ్చడం జరిగింది? 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తామని చెప్పడం జరిగింది. కేజీ టు పీజీ ఒక్కొక్క పాఠశాలకు ఒక పేరు పెట్టినారు. ఒక ఆశ్రమం పాఠశాల అంటున్నారు, ఒక మోడల్ స్కూల్ అంటున్నారు, ఎస్సీ స్కూల్ అంటున్నారు, బీసీ గురుకులాలు అంటున్నారు. ఇవన్నీ ఉండకూడదు, ఒకే వ్యవస్థ ఉండాలి. కుల మతాలకు అతీతంగా మనమంతా ఒకే పాఠశాలలో చదువుకోవాలి, విశాలమైన ప్రాంగణం ఉండాలి, కేజీ నుంచి పీజీ వరకు చదవాలి అని ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ గురుకులాలను పెడుతున్నాడు, మైనార్టీ స్కూల్స్ అని పెడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడ పెడుతున్నాడంటే పరిగిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కింద అన్ని షాప్స్ ఉన్నాయి, టైర్ల దుకాణాలు, పంచర్ దుకాణాలు, అన్ని దుకాణాలు, పైన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్. అది కూడా నేను కష్టపడి ఇప్పిస్తే ఆ బిల్డింగ్ దొరికింది, లేకపోతే అది కూడా దొరకదు. దాంట్లో పెట్టడం జరిగింది. అక్కడ కూడా ఏంది, కేవలం ఇప్పించారు. నా కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ వచ్చినప్పుడు అది నా బాధ్యత, అది కాపాడుకోవాలి. ఏది వచ్చినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇది నిరంతర ప్రక్రియ. వాళ్ళు ఇన్ఛార్జ్లు ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు ఇట్లాంటివన్నీ. అక్కడ ఇన్ఛార్జ్ పరిస్థితి మీకు తెలుసు కదా. అక్కడ ఇన్ఛార్జ్లు అసలు ఇలాంటి వాళ్ళ హాయంలో జరిగింది ఎవరి హాయంలో జరగొద్దు అన్నది అలాంటి ఆలోచన ఉంటుంది అనమాట. సో నేనే దస్తగిరి పటేల్ అని మా శ్రేయభిలాషి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు, అతనికి ఇప్పటివరకు దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టిండు ఆ బిల్డింగ్ కట్టడానికి. అది సరిపోదు. అది ఎవ్రీ ఇయర్ ప్రాసెస్ పెరుగుతున్న కొద్దికి పైన ఇంకా రూమ్స్ వేస్తూ పోవాలి. నేను అతన్ని ఎంబడిపడి విద్యార్థుల క్షేమం గురించి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఇంతవరకు ఆ కొత్త బిల్డింగ్ సంబంధించి ₹1 విడుదల చేయలేదు. పాత అగ్రిమెంట్ది రెంట్ పే చేస్తున్నారు, కొత్త కట్టిన దానికి ఇంతవరకు ₹1 పే చేయలేదు గవర్నమెంట్. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల శామ్ పిట్రోడా లాంటి అడ్వైజర్ని పెట్టుకొని మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, మోడల్ స్కూల్స్ ఎంటైర్ కంట్రీ 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన. నేను పర్సనల్గా స్కూల్స్ విజిట్ చేస్తాను. విద్యావేత్తగా నాకు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళతో, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడం. నేను మాట్లాడుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది. అది కూడా ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్స్. ఈ విధంగా అద్దె కొంపల్లో కింద కమర్షియల్ కాంప్లెక్స్ పదే కాదు, విశాలమైనటువంటి ఒక 7 ఎకరాల భూమి లోపల మెయిన్ బిల్డింగ్స్, పక్కన గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ప్లే గ్రౌండ్స్, అప్ టు ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, ఆల్ సబ్జెక్ట్స్. అదేవిధంగా ఆ యొక్క విద్యార్థులకు విద్యాబోధన చేసే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కండిషన్ ఏంటంటే 1st క్లాస్ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళే అక్కడ ఎలిజిబుల్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అవుట్సోర్సింగ్ పేరిట ఈ గురుకులాలు ఓపెన్ చేసేసి ఎవరికంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారు. అక్కడ ఎవరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పరిగిలో ప్రిన్సిపాల్స్ ఒక 4 మారిపోయారు. నేను చెప్పేది 4 నెలల టైంలో 4 ప్రిన్సిపాల్స్ మారిపోయారు పరిగిలో. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ప్రిన్సిపాల్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలంటే కీలకమైన వ్యక్తి, అందరు టీచర్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక స్కూల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ప్రిన్సిపాలే 4 మారిపోతే 4 నెలల్లో ఏ విధంగా ఈ యొక్క గురుకులాలు అనేవి ముందుకు పోతాయి, ఈ మైనార్టీ స్కూల్స్ అనేవి ముందుకు పోతాయి? ఒక పర్మనెంట్ బిల్డింగు, ఒక క్యాంపస్ ఇవి ఉండాలి. గతంలో నువ్వు చెప్పింది ఏంది? గతంలో నువ్వు ఏం చేస్తా అని చెప్పినావు, ఈరోజు చేస్తున్నది ఏంది? నువ్వు 5, 6 తరగతులే వేరే కావు, కేజీ టు పీజీ కాదు, 5th and 6th వీళ్ళు స్టార్ట్ చేస్తున్నది. ఏమంటారంటే ఈ 6th నెక్స్ట్ ఇయర్ 7th పోతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 8th పోతుంది అంటారు. ఇది ఓన్లీ అంకెల గారిలాగా చేసి ప్రచారం చేసుకోవడానికే పనికొస్తుంది తప్ప నిజంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో విద్యోబోధన చేసి వాళ్ళని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే లిబరలైజేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారే
ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో టెలికమ్యూనికేషన్స్ రంగంలో మన దేశాన్ని ఒక సూపర్ పవర్ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు పునాదులు వేయడం జరిగింది. ఆ వేసిన పునాదులను పివి నరసింహారావు గారు మన ఇతర దేశాలతో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడి ఏ విధంగా మనం సూపర్ పవర్ కావాలన్న ఉద్దేశంతో సరళీకృత ఆర్థిక విధానాలని మన దేశానికి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే తను ఒక ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ని మన దేశానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఒక ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎలాంటి పరిపుష్టితో మనం విదేశీ నిధులు మన దేశానికి తీసుకొచ్చి మన భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేని వ్యక్తి మన్మోహన్ సింగ్. అలాంటి వ్యక్తిని మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు గుర్తించి తనను ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తే సోనియా గాంధీ గారు ఆ కుటుంబం మోతీలాల్ నెహ్రూ గారి నుంచి మనం చూస్తే మోతీలాల్ నెహ్రూ గారు గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం స్వాతంత్ర పోరాటం గురించి పోరాటం చేస్తున్న తరుణం లోపల అలహాబాద్లో ఉన్న వాళ్ళ స్వంత ఆస్తులను కూడా ఫలంగా పెట్టి మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ గారు. తను అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా అప్పుడే ఉన్నారు మోతీలాల్ నెహ్రూ గారు. అప్పటి నుంచి మనం చూసుకుంటే ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్సే ఆధునిక దేవాలయాలని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజే రైతే వెన్నెముక మన భారతదేశానికని మన మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు భూములు పంచడమే కాకుండా ఆ పంచిన భూములని వాళ్ళు సాగుబాటు చేయాలంటే వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బు లేనప్పుడు ఏ వడ్డీ వ్యాపారాల దగ్గరకో ఎక్కడికో వెళ్తే కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న అప్పుడు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేయడం జరిగింది. నేషనలైజేషన్ చేసి పేదవాళ్ళకు కూడా బ్యాంకులు ఇచ్చే విధంగా ఆ రోజు కఠిన నిర్ణయాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్న తరుణం లోపల విదేశీ శక్తులు కొన్ని కుమ్ముక్కైపోయి సిక్కు తీవ్రవాదులు తన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్సే తనను చంపి హత్య చేయడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఒక సాధారణ వ్యక్తిగా ఒక పైలట్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఇండియన్ ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేసేవారు. నాకు చాలామంది మన దగ్గర ఉన్న ఎస్విఎన్ రెడ్డి గారు చాలామంది చెప్తుంటారు, నేను ట్రైనింగ్ ఇచ్చాము రాజీవ్ గాంధీ గారికి అని చెప్పి కూడా చెప్తుంటారు, మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు. సో అట్లా సాధారణ ఉద్యోగిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు తన పైలట్ వృత్తిని పక్కన పెట్టి తప్పని పరిస్థితులలో యాక్సిడెంటల్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాంటి రాజీవ్ గాంధీ గారిని కూడా తమిళ ఉగ్రవాదులు, మనం అన్నదమ్ములం ఒకసారి భూమి పంచుకున్న తర్వాత కుటుంబాలు విడిపోయిన తర్వాత ఒకరి కుటుంబంలో ఒకరం కలుగజేసుకునే సాంప్రదాయం ఉండదు మన దగ్గర. అలాంటిది శ్రీలంక మన దేశంతో విడిపోయిన తర్వాత ప్రతిసారి ఈ ఎల్టీటీకి సంబంధించిన వాళ్ళు ఆ దేశంలో మీరు ఇన్వాల్వ్ కావాలా, అక్కడ వాళ్ళపైన మీరు ఆధిపత్యం చేయాలా అంటే అది మంచి పద్ధతి కాదని చెప్పినందు మూలంగా ఎల్టీటీ వాళ్ళు ఒక మానవ బాంబు రూపంలో తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారి పైన ప్రయోగం చేసి హత్య చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో శోక సముద్రంలో ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాజకీయాల నుంచే పక్కకు తప్పుకున్నారు కొంతకాలం తప్ప. తన భర్త రాజీవ్ గాంధీ చనిపోయినారు, నేను ప్రధాని కావాలన్న ఆలోచన తన దగ్గర ఎప్పుడు కూడా లేదు. అలాంటి సమయంలోనే మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి అవకాశం వచ్చేది. ఆ తర్వాత ఎంతో కాలం తర్వాత పార్టీని పటిష్టం చేయడానికే శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు పెట్టిన ఆర్థిక మంత్రినే ప్రధానమంత్రిని చేయడం జరిగింది. తను కావాలంటే తను ప్రధాని అయ్యేది, తన కొడుకును కావాలంటే కొడుకును ప్రధాని చేసేది రాహుల్ గాంధీ గారిని. అలా చేయకుండా ఈ దేశ సమగ్రత, ఈ దేశ అభివృద్ధే మా అభివృద్ధి అని భావించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 2 పర్యాయాలు 10 సంవత్సరాల కాలంలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా కొనసాగించి మన దేశం ఒక ప్రపంచంలోనే బలమైన దేశంగా ఎదిగే విధంగా కృషి చేయడం జరిగింది. ఇలాంటి కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఎన్నో మనస్తత్వాలు, ఎన్నో కులాలు, ఎన్నో ఆలోచనలు ఉన్న వ్యక్తులంతా కూడా ఒకే వేదిక పైన ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జరుగుతున్నది మనం చూస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వం లోపల చాలామంది మంత్రులు వాళ్ళు చెప్తే పనులు జరిగాయి, కుటుంబ పాలనగా జరుగుతుంది ఎక్కడ చూసినా సరే. అసలు వాళ్ళు చెప్తే తప్ప పనులు జరగని పరిస్థితి. ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎక్కడ చూసినా సరే పవర్స్ లేని పరిస్థితి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూస్తున్నాం. మేము గతం లోపల రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమం తీసుకొని వెళ్తే ప్రజల లోపల ప్రజలకు రచ్చబండ అంటే రచ్చబండ వెళ్ళి మీరు దరఖాస్తులు ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టిస్తాం, పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తాం. ఓపెన్గా మేము మీటింగ్ పెట్టి అప్లికేషన్స్ తీసుకొని ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. లక్షలాది ఇండ్లు శాంక్షన్ చేయడం, 12,50,000 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక్క రచ్చబండ ప్రోగ్రామ్ అన్న అలాంటి ప్రోగ్రామ్ ఒక్కటన్నా వీళ్ళు చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మంత్రులు ఎంత తొందరగా దిగుతారో అంత తొందరగా శిలాఫలకం
ఆవిష్కరిస్తారు, అంత తొందరగా కారు ఎక్కి వెళ్ళిపోతుంటారు. ఆ దండ ఇట్లా వేస్తుంటే ఇట్లా తీసేస్తుంటారు తప్ప అసలు మనం వచ్చిన పని ఏంటి, మనం ఎందుకు వచ్చినాం ఇక్కడ, మనం ఏం చెప్తున్నాం, మనం చెప్పే విషయం అసలు ప్రజలకు ఎక్కుతుందా, ఎక్కడ కూడా మీరు గమనించండి. అలాంటి విషయాలే వీళ్ళు ప్రస్తావన చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే వీళ్ళు ప్రజలకు హామీలు ఇచ్చినా ఎక్కడ కూడా నెరవేర్చలేదు. మేము కనుక ఎక్కువసేపు గడిపితే వాళ్ళు ఏమైనా వచ్చి అడిగితే పత్రికల ముందు అబాసు పాలైపోతామన్న ఆలోచన వాళ్ళకు ఉండడం మూలంగా వాళ్ళ కార్యక్రమం తూతూ మంత్రంగా ముగించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఒక మంత్రి పదవి ఇచ్చినాడు ముఖ్యమంత్రి, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలకు ఇన్ని కార్యక్రమాలు అందుతున్నాయి, ఇది చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది అన్న విధంగా ఎక్కడ కూడా చేయడం లేదు. మేము గతం లోపల గ్రామానికి వెళ్ళి రాత్రి మేము 12:30 గంటల వరకు కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల, ఈ గవర్నమెంట్ లోపల ఎక్కడ కూడా అట్లాంటి కార్యక్రమాలు లేవు. వాళ్ళ లోపల చిత్తశుద్ధి లేదు, ఆ విశ్వసనీయత కూడా వాళ్ళ లోపల లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రైతాంగాన్ని మోసం చేసారో, మొట్టమొదటి సంతకం రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తారని భావించడం జరిగిందో అది చేయలేదో అప్పుడే ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాలపైనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నీళ్ళ విషయానికి వస్తే ఇప్పుడే మనం చర్చించాం. ప్రాణహిత చెవెళ్ళ పేరు తీసేసి దాన్ని కాళేశ్వరం పెట్టినారు. పాలమూరు రంగారెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 7 కోట్లు పెట్టి సర్వే చేయించినాం. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మా రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. సర్వేల పేరెట్టిన ఇంకా కాలం పూస్తున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడినాను దీని విషయం లోపల. ప్రాజెక్టులు లేని జిల్లాలో మీరు ప్రాజెక్టులు కట్టండి. మా రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రాజెక్టు లేదు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ప్రాజెక్టులు ఉన్న దగ్గర పోయి మళ్ళీ ప్రాజెక్టులు కట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి ఇంతవరకు వాళ్ళు ఎలాంటి సమాధానం లేదు. నేను శాసనసభలో అష్యూరెన్సెస్ కమిటీ సభ్యుని, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఏదైతే హామీలు ఇస్తారో శాసనసభలో ఆ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి ఎస్సీ వరకు ప్రతి విభాగం వారిగా పిలిచి మేము రివ్యూ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. మొన్న 5-6 months బ్యాక్ ఈ కమిటీ వేశారు. అంటే ప్రజాస్వామ్య విలువలపైన ఏమాత్రం నమ్మకం ఉన్నా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా చేయదు. గతంలో ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు ఈ యొక్క అష్యూరెన్సెస్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు. ఆయన ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టేవాడు, ప్రతి నెల 15 రోజులకు కూడా ఒక మీటింగ్ పెట్టేవాడు. కానీ ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లో ఒక్క మీటింగు, ఆ కమిటీ కాన్స్టిట్యూషనే జానారెడ్డి గారు నా పేరు ప్రపోజ్ చేస్తూ ఫస్ట్ ఇయర్లో పంపిస్తే 3.5 years తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అది కూడా ఎన్నోసార్లు పోయి స్పీకర్ని కలిస్తే మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక్క మీటింగ్ పెట్టారు, ఓన్లీ 1 మీటింగ్. మీరు ఆలోచన చేయండి ఎంత అప్రజాస్వామ్యయుతంగా వెళ్తుంది. ఈ కమిటీలో మేము చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే, మంత్రులు ఇచ్చిన హామీలే, వేరేది అడిగేది లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినాడంటే మీరు రిపోర్ట్ ఇస్తేనే ముఖ్యమంత్రి హామీ ఇస్తాడు. మంత్రి హామీ ఇస్తే మంత్రికి మీరు రిపోర్ట్ ఇస్తేనే అధికారులు ఆయన హామీ ఇస్తారు. ఉట్టిగా ఆయన తన నీయడు. మరి మీరు ఆయనతో హామీలు ఇప్పించినప్పుడు అది నెరవేర్చాల్సిన బాధ్యత అధికారుల్లో మీ పైన ఉంది. లేకపోతే ప్రభుత్వానికి అప్రతిష్ట పాలవుతుంది. ఆ విషయం పైన చర్చిద్దామంటే కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ ముందుకు రాకుండా ఆ కార్యక్రమం కూడా జరగని విధంగా ఈరోజు కమిటీలు, శాసనసభలో ఉండే కమిటీలు ఈరోజు ఆ విధంగా పనిచేస్తున్నాయి. నేను కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సెక్రటరీని, సిఎల్పి సెక్రటరీని. నిన్న కూడా మేము సమావేశం అయినాం, మళ్ళీ రేపు కూడా సిఎల్పిలో సమావేశం అవుతున్నాం. మేము తరచుగా ప్రజా సమస్యలపైన ఏ సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము సిఎల్పిలో చర్చిస్తుంటాం. ఎన్నో విషయాలు మేము ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. తీసుకెళ్తే ఎక్కడ కూడా శాసనసభలో ఇచ్చిన హామీలు అవి ఏవైతే బిల్లు రూపంలో చట్టం అవుతాయో ఆ చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు. నేనేం కోరినానంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. తప్పని పరిస్థితుల లోపల రైతులు ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గరకో, మైక్రో ఫైనాన్సర్స్ దగ్గరకో తప్పని పరిస్థితుల్లో పోయి డబ్బులు అప్పు కింద తెచ్చుకుంటున్నారు. ఆ తెచ్చుకున్న డబ్బు కట్టలేని పరిస్థితి లోపల ఈ మైక్రో ఫైనాన్స్ వీళ్ళు వాళ్ళ కుటుంబాలను పీడిస్తున్నారు. మీరు ఒక డెట్ రిలీఫ్ కమిషన్ అనేది ఏర్పాటు చేయండి, పక్క రాష్ట్రాల్లో ఉంది. అలాంటిది ఏర్పాటు చేస్తే దానికి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ దానికి జడ్జిగా ఉంటారు. ఎవరైనా వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకుంటే నేను ఇట్లా అప్పు తీసుకున్నాను, నాకు కొంత టైం కావాలంటే ఆయన ఆర్డర్ ఇస్తాడు. సివిల్ కోర్ట్ పవర్స్ ఉంటాయని. ఈ రైతుకు ఒక ఏడాది వరకు, 2 ఏళ్ల వరకు, 3 ఏళ్ల వరకు అతని ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పంటలు పండడం లేదు ఇప్పుడు, కాబట్టి ఆ తర్వాత చెల్లిస్తాడు అని ఆర్డర్ ఇస్తాడు. నేను బాగా పట్టుబట్టి అసెంబ్లీలో మాట్లాడి నా పేరు తీసుకొని మన రెవెన్యూ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు చట్టం చేశారు. నా పేరు రామ్మోహన్ రెడ్డి గారు ఇది చట్టం చేయమని అడిగారని నా పేరు తీసుకొని రికార్డులో ఉంది, ఈ చట్టం చేశారు. చేసిన చట్టం ప్రకారం ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేస్తూ, ఒక కార్యాలయం వారికి కేటాయిస్తూ, కొంతమంది స్టాఫ్ ఇస్తూ, కొంత బడ్జెట్ కేటాయిస్తూ, ఆఫీస్ ఫంక్షనింగ్ కావాలి, దానికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి, రైతులు ఎవరైనా వచ్చి పిటిషన్ పెట్టి
ఎన్నోసార్లు నేను పర్సనల్గా చట్టం అయిన తర్వాత కూడా మహమ్మద్ అలీకి కలిసి చెప్పినాను. కలిసినప్పుడల్లా చేద్దాం అంటాడు, మళ్ళీ కలువ అంటాడు తప్ప ఏమాత్రం కూడా చిత్తశుద్ధి. అంటే ఇది మనం చేసిన చట్టం, మనం చేసిన చట్టాన్ని మనం గౌరవించకపోతే ఎట్లా అన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉండాలి. ఇంతవరకు కార్యాలయం కేటాయించలేదు, హైకోర్టు రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేయలేదు. అంటే రైతులపైన ఈ ప్రభుత్వానికి ఎలాంటి మమకారం ఉంది? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.